ఆక్వా ఎక్స్పో మనము గత సంవత్సరం చేసుకున్నాము. అప్పుడు ఫస్ట్ టైం మన కంట్రీలోనే ఫస్ట్ టైం ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పో ఆన్ ఫిషరీ సెక్టర్ జరగడం. సో సౌత్ ఏషియన్ కంట్రీస్ పైన ఎక్కువ ఫోకస్, సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ సౌత్ ఏషియా పైన ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. కానీ కొన్ని యూరోపియన్ అండ్ అమెరికన్ వాళ్ళ రిసోర్స్ పర్సన్స్ కూడా వచ్చారు. ఒక కాన్ఫరెన్స్ జరిగింది ఒకవైపున, ఇంకొక వైపున ఎక్స్పో నడుస్తుంది, ప్యారలల్గా నడిచాయి. ఇదేమో ఎగ్జిబిషన్ ఏమో కామన్ లే పర్సన్స్ అట్లా వెళ్ళి చూసి ఏమేమి టెక్నాలజీస్ ఉన్నాయి అన్నీ డిస్ప్లే చేయడం జరిగింది. వాళ్ళకి బ్రోషూర్స్, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా జరిగింది. వేరేజ్ కాన్ఫరెన్స్ ఏమో రీసెర్చర్స్, సైంటిస్టు, అకాడమిషియన్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ పార్టిసిపేట్ చేసి డిస్కస్ చేయడం జరిగింది. దానివల్ల చాలా విషయాలు అసలు ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి, మన కంట్రీలో కూడా డిఫరెంట్ స్టేట్స్లో ఏం జరుగుతున్నాయి ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. ఆ ఎక్స్చేంజ్ వల్ల చాలామందికి ఈ సెక్టర్ అంటే ఇంట్రెస్ట్ అనేది బయలుదేరింది. డబ్బు ఉండి ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళు, ల్యాండ్ ఉండి, ఎస్ సో రీసర్కులేటర్ ఆక్వాకల్చర్ సిస్టమ్ అని, ఇంటెన్సివ్ పాండ్ ఆక్వాకల్చర్ టెక్నాలజీ అని, కేజ్ కల్చరు, పెన్ కల్చరు, ఇలాగా రకరకాల విషయాలు తెలుసుకోవడం జరిగింది. అలాగే సీడ్, తర్వాత దాన్ని ఫీడ్ ఎట్లా వేయాలి, పాండ్స్లో వేసుకొని టేబుల్ ఫిష్ చేసుకోవాలంటే ఎట్లాంటి ఫీడ్ వేయాలి, దాని తర్వాత మార్కెటింగ్ ఎట్లా చేసుకోవచ్చు, ప్రిజర్వేషన్ ఎట్లా, లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్టేషన్ ఎట్లాగా, ఇవన్నీ కూడాను చూసి నేర్చుకోవడం జరిగింది. దానిపైన ఈ సంవత్సరం ఇంకొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా మాకు ఎంక్వైరీలు వస్తున్నాయి. సో వేరే స్టేట్స్ నుంచే జనం వచ్చి ఇక్కడ తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నప్పుడు మనకి హైదరాబాద్లోనే జరిగితే మనకు అది ఎంత అడ్వాంటేజ్. ఇక్కడ మన లోకల్ ఆంటర్ప్రెన్యూర్స్కి, తర్వాత ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళకి. సో నేను చాలా పాజిటివ్ మార్పులు చూశాను లాస్ట్ 1 ఇయర్లో. ఇంకా ఇది ముందు ముందు ఇలా ఎవ్రీ ఇయర్ జరుగుతుంటే చాలా ఇది ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ సెక్టర్ పైకి మోర్ ఇన్వెస్ట్మెంట్ మనకి రావడానికి అవకాశం ఉంటుందండి. సో ఇంకా తెలంగాణలో ఇన్లాండ్ ఫిషరీస్లో కూడా మనకి చాలా ఇన్వెస్ట్మెంటు, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంటు అది జరిగింది. చాలామంది బెనిఫిట్ అయ్యారు. బట్ మోస్ట్లీ అది ఫిషర్మెన్ కమ్యూనిటీస్కి కన్ఫైన్ అయ్యింది. బ్లూ రెవల్యూషన్ స్కీమ్ కింద మిగతా ఆంటర్ప్రెన్యూర్స్ కూడాను మనము సబ్సిడీలు అది ఇవ్వడం జరిగింది, ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసం. మన ప్రొడక్షన్ కూడా బాగా పెరిగింది. అంతకుముందు మ్యాక్సిమం 2.7 lakh టన్స్ అట్లా ఉండేది. ఇప్పుడు ఈ సంవత్సరం 2.9 to 3 lakh టన్స్ మధ్య వరకు వస్తుంది. ఫ్రెష్ వాటర్ ప్రాన్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశాము, ఇది కూడా బాగా రిజల్ట్స్ వచ్చాయి, అది కూడా పెరుగుతుంది. ఇంకా ఇలాగా కొత్త కొత్త రకాలని కేజ్ కల్చర్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, స్పీషీస్. అది కూడాను ఇది మరెల్ పైన కూడా ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్, కొరమీను పైన కూడా ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము. అది సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వస్తే మన స్టేట్ ఫిష్ కొరమీను తర్వాత దాన్ని ఎక్కువ ఇష్టపడతారు ఇక్కడ తినడానికి. సో అది ఎక్కువ ప్రొడక్షన్ చేయాలి అన్నది ఒక ఆసక్తి ఉంది. అది కూడా సక్సెస్ అయితే అది కూడా మేము ఇంకా ఎంకరేజ్ చేస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయితే మనకి కెనాల్ నెట్వర్క్ పెరుగుతుంది, వాటర్ బాగా పెరుగుతుంది. సో ఎక్కువ మంది రైతులు మనకి వాళ్ళ భూముల్లో ఆక్వాకల్చర్ వేసుకోవడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ నీరు నిలిచే ప్రదేశాల్లోనూ, కెనాల్ బాగా ఉన్న ప్రదేశాల్లోనూ. అప్పుడు ఈ పాండ్ ఆక్వాకల్చర్ డెఫినెట్లీ మీకు ఎట్లా అయితే అక్కడ కోస్టల్ ఆంధ్రాలో వచ్చిందో అలాగా కూడా మనకి ఆన్ ద ఓనే వచ్చేస్తుంది. గవర్నమెంట్ జస్ట్ పాలసీ సపోర్ట్ ఇస్తే చాలు.